మా గురువుల్ని చూసినప్పుడు మా మనస్సులో కలిగినటువంటి ఒక ప్రేరణ ఏమిటి అనంటే, వేరే ఎక్కడికో వెళ్ళడం కాదు, నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను కలుసుకోవాలి అనంటే దానికి కావలసినటువంటి సరైన మార్గాన్ని చూపించేటటువంటి వారు వీరు అనేటటువంటి ఆ ప్రేరణ వారిని చూసినప్పుడు నాకు కలిగింది. అంటే ఇక్కడ వేరే ఏదో ఫలాన్ని పొందడం అనేది మనిషి యొక్క, ఈ మానవ జన్మ యొక్క ముఖ్యమైన లక్ష్యం కాదు. మానవ జన్మ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అనంటే మనల్ని మనం తెలుసుకోవడం. అంటే మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఏమిటి? మన గురించి మనకు తెలుసు కదా, నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా సంవత్సరంలో పుట్టాను, నాకు ఫలానా పేరు, నాకు ఇంత వయస్సు, నేను ఇది చదువుకుంటున్నాను అథవా ఏదో ఉద్యోగం చేస్తున్నాను, నేను వీడికి తమ్ముడిని అవుతాను, వాడికి అన్నయ్యని అవుతాను, ఫలానా వాడికి కొడుకునవుతాను, ఫలానా వాడికి మనవడిని అవుతాను అని ఆ విషయాలన్నీ మనకు తెలుసు కదా. మనల్ని మనం తెలుసుకోవడం ఏమిటి అనంటే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన యొక్క పరిచయం కాదు, మన శరీరం యొక్క పరిచయం మాత్రమే. ఈ శరీరం అనేది ఫలానా రోజు పుట్టింది, ఫలానా కుటుంబంలో పుట్టింది, ఫలానా వాడికి ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు మనం ఫలానా విధంగా బంధువులం అవుతాము అనేటటువంటిది ఈ పరిచయం. దీనికి ఈ పేరు, దీనికి ఈ వయస్సు, దీనికి ఈ రంగు, దీనికో పరిమాణం, ఇదంతా కూడా ఈ శరీరానికి సంబంధించిన పరిచయం మాత్రమే. అసలుగా ఈ శరీరాన్ని అధిష్ఠించి ఈ శరీరాన్ని నడిపించేటటువంటి వస్తువు ఇంకోటి ఉంది. అదేమిటి అనంటే అదే మన యొక్క ఆత్మ. ఆ ఆత్మని మనం తెలుసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అది నిజంగా మనల్ని మనం తెలుసుకోవడం అని అంటే. కాబట్టి మన యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో దాని పరిచయం మనకు అవ్వాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని మనం తెలుసుకోవాలి అనే ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి చెబుతూ ఉన్నాయి. మన యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో దాని యొక్క అసలైనటువంటి పరిచయాన్ని మనం పొందినప్పుడు, అసలైనటువంటి జ్ఞానాన్ని మనం పొందినప్పుడు మనల్ని మనం పొందిన వాళ్ళం అవుతాం, మనల్ని మనం తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. దీన్నే ఆ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి వాక్యం మొదలైనటువంటి ఉపనిషత్తు వాక్యాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని తప్ప ఇంకా దేన్ని ఇది నేను అని మనం భావించినా కూడా అదంతా కూడా మన పరిచయం అవ్వదు. నిజంగా మన యొక్క ఆత్మస్వరూపం ఏమిటి అనే దాన్ని తెలుసుకోవడమే ఈ జీవితం యొక్క లక్ష్యం. ఈ మనుష్య జన్మ అనేటటువంటి దాని యొక్క లక్ష్యమే ఇది. కాబట్టి అటువంటి అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ఎవరైతే ఉపదేశిస్తారో వారు గురువులు. కాబట్టి అటువంటి ఆ గురువుల్ని మనం చూసినప్పుడు మన మనస్సు మనకి చెప్పింది, నా మనస్సు నాకు చెప్పింది, నన్ను నేను కలుసుకొని ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అని అంటే నన్ను ఉద్ధరించేటటువంటి వారు ఈ వ్యక్తి, వీరి ద్వారానే నా యొక్క ఆత్మోద్ధారం అనేది సాధ్యమవుతుంది, ఆ ఆత్మోద్ధారాన్ని చేయగలిగినటువంటి వారు వీరే అనేటటువంటి ఆ ప్రేరణ నాకు కలిగింది. తదనంతరం ఆ తర్వాత కూడా మొదటిసారి వారి యొక్క దర్శనం చేసిన తర్వాత ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకో 2 సార్లు వారి దర్శనం చేసి ఆ తర్వాత నేను వారి దగ్గర ప్రార్థించడం, ఇట్లా శాస్త్రాధ్యయనం చేయాలి తమ దగ్గర అని చెప్పి ప్రార్థించడం, దానికి వెంటనే వారు ఒప్పుకోవడం, ఆ తర్వాత నేను శృంగేరికి వెళ్ళడం, అక్కడ ఇంకా అధ్యయనం ప్రారంభించడం, వారి దగ్గర నుంచి శాస్త్రాలను అధ్యయనం చేయడం, న్యాయం, వేదాంతం, ఈ శాస్త్రములన్నిటినీ కూడా. అంటే మొట్టమొదట ఆ మనస్సులో ఉన్నటువంటి ప్రేరణ అనేది ఏదైతే కలిగిందో ఆ తర్వాత అది కార్యరూపంలోకి రావడం, దాన్ని వారు అదేవిధంగా దానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని చేయడం, ఇవాళ రోజున ఇంత దూరం రావడం అనేవన్నీ కూడా ఆ తర్వాత జరిగినాయి. కాబట్టి వారిని మొట్టమొదట చూసినప్పుడు కలిగినటువంటి ఆ భావన ఏమిటి అనంటే నన్ను ఉద్ధరించేటటువంటి వారు, నన్ను నిజమైనటువంటి నా స్వరూపాన్ని నాకు చూపించి, నా స్వరూపాన్ని నాకు సరిగ్గా చూపించి, ఇదే నీ యొక్క నిజస్వరూపం అనేటటువంటి నా ఆత్మస్వరూపాన్ని నాకు తెలియజేసి నన్ను ఉద్ధరించేటటువంటి వారు వీరు అనేటటువంటి భావన ఆ క్షణంలో నాకు కలిగింది. అది మొదటిసారి చూసినప్పుడు నాకు కలిగినటువంటి ఆ భావన. వేదశాస్త్రముల్లో భగవంతుడి గురించి చెప్పారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. లౌకికంగా ఒక లౌకికమైనటువంటి విచారణ దృష్టితో మనం చూసినప్పుడు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనంటే, ఈ విస్తారమైనటువంటి ప్రపంచం అనేది ఉంది, ఈ విశ్వం అనేది ఒకటి ఉంది. ఇది చాలా విస్తృతం, ఇది అనంతమైనటువంటి విశ్వము అని అంటూ ఉంటాం. ఈ అనంతమైనటువంటి విశ్వంలో
మామూలుగా మనం చూసుకుంటే మనం ఉన్నటువంటి ఊరు, మనం ఉన్నటువంటి దేశం, మనం ఉన్నటువంటి ఖండం, ఈ భూమి, ఇవన్నీ కూడా మనకి చాలా పెద్దగా కనబడతాయి. అదే సంపూర్ణమైనటువంటి విశ్వంలో గనక చూసుకుంటే ఈ భూమి అనేది ఎంత చిన్నది, అది అందరికీ చదువుకునేటటువంటి పిల్లలందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఒక సూర్యుడితో పోలిస్తే మన భూమి అనేది ఎంత చిన్నది. మొత్తం విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు, అవి ఇవి, ఈ నక్షత్ర మండలం, ఈ అనంతమైనటువంటి విశ్వం, ఈ ఆకాశం, వీటన్నిటితో పోలిస్తే ఈ భూమి అనేది ఎంత చిన్నది అనేదాన్ని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరమే లేదు. అలాగే ఇప్పుడు ఈ విశ్వంలోనే చాలా గ్రహాలు అవి ఇవి ఉన్నాయి, చాలా నక్షత్రాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కాలంలో సైంటిస్టులంతా లెక్కేసి చెప్తుంటారు, ఇది ఇన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని అంటారు. అంటే ఏమిటి, ఆ కాంతి వేగంతో ప్రయాణించినా కూడా అక్కడికి వెళ్ళడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది, ఇన్ని వందల సంవత్సరాలు పడుతుంది అని చెప్తారు. అంటే అక్కడికి ఏమైంది, మన జీవితకాలం అనేది సరిపోదు. అక్కడికి వెళ్ళడానికి ఈ ఒక జీవితకాలం అనేది అసలు సరిపోదు. అంతంత దూరాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థితంగా నడుస్తూ ఉన్నాయి. ఇన్ని గ్రహాలు ఇవన్నీ కూడా వ్యవస్థితంగా ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ప్రతిరోజు సూర్యోదయం అవుతోంది. ఈ గ్రహాలన్నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి. వాటి యొక్క ఆ మార్గంలో నియమంగా ప్రతిరోజు ఆ గ్రహాలు అవన్నీ కూడా వాటి మార్గంలో ఒక నియమావళిని పెట్టుకొని ఆ నియమావళి ప్రకారంగా అవన్నీ తిరుగుతూ ఉంటాయి. వాట్ల గతి అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పంచభూతాలు ఉన్నాయి. అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఒక స్వభావం ఉంది. పృథివీ అంటే భూమి, అదొక రకంగా ఉంటుంది. నీటి యొక్క స్వభావం ఒక రకంగా ఉంటుంది. అగ్ని యొక్క స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఇలా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులన్నిటికీ కూడా ఒక విశేషమైనటువంటి స్వభావం ఉంటుంది. అవి ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. అలాగే ఈ ప్రకృతిలో మనం చూసేటటువంటి చాలా విషయాలు ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి. ఒకే క్రమంలో ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని మార్పులున్నా కూడా అందులో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు ఉండదు, ఒకే రకంగా జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ప్రతిరోజు ఖచ్చితంగా సూర్యోదయం అవుతుంది. సూర్యుడు ఎప్పుడూ కూడా తన పనిని ఆపడు. అంటే ఈ సూర్యోదయం ఎప్పుడు కూడా అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు మనం సూర్యోదయాన్ని చూస్తాం, ప్రతిరోజు సూర్యాస్తమయాన్ని చూస్తూనే ఉంటాం. ప్రతి సూర్యోదయం వెనకాల ఒక సూర్యాస్తమయం ఉంది, ప్రతి సూర్యాస్తమయం వెనకాల ఒక సూర్యోదయం ఉండనే ఉంది. ఇవన్నీ కూడా ఈ విధంగా ప్రపంచంలో అన్ని విషయాలు నియతంగా జరుగుతూ ఉంటాయి. అలాగని ఇవన్నీ ఇలా జరగడంలో మన ప్రమేయం లేదు. మన ప్రమేయం అంటే మనుషుల ప్రమేయం ఏమీ లేదు. సూర్యుడు ప్రతిరోజు నియమంగా ఉదయిస్తున్నాడు, సూర్యోదయం ప్రతిరోజు నియమంగా అవుతోంది అనేటటువంటి విషయంలో మన ప్రమేయం లేదు. వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలం వచ్చింది, ఎండలు వస్తున్నాయి. వానాకాలం తర్వాత చలికాలం వచ్చింది, చలిగా ఉంది. ఇవన్నీ కావాల్సిందే. కానీ ఇవన్నీ నియమంగా ఒకదాని తర్వాత ఒకటి జరగడంలో మన ప్రయత్నం ఏమీ లేదు, మన ప్రమేయం ఏమీ లేదు, మన ప్రయత్నం జరిగేది కూడా కాదు. కానీ ఇవన్నీ నియమంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా నియమంగా ఒక వ్యవస్థితంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే వాటంతటవే ఇవన్నీ జరుగుతాయి అని అనడం అది అత్యంత అసాధ్యం. ప్రపంచంలో జడమైనటువంటి అంటే జీవం లేనటువంటి ఏ పదార్థము కూడా ఒక జీవం సహకారం లేనిదే, ఒక చైతన్యం యొక్క ప్రేరణ లేనిదే ఏవి కూడా పనిచేయవు. అసలు కదలడం కూడా సాధ్యం కాదు. ఒక చైతన్యం యొక్క సంబంధం లేకుండా జడమైనటువంటి నిర్జీవమైనటువంటి వస్తువు ఎప్పుడు కూడా కదలదు, కదలడానికి సాధ్యమే లేదు. అందులోనూ ఇంత వ్యవస్థితంగా ఇంత అఖండమైనటువంటి అనంతమైనటువంటి విశ్వంలో ఇవన్నీ కూడా నియమంగా క్రమంగా జరుగుతున్నాయి అనంటే ఎవరో ఒక చైతన్యం లేకుండా, ఒక చైతన్యం యొక్క సంబంధం అనేది లేకుండా ఖచ్చితంగా ఇవన్నీ జరగడం అనేది అత్యంత అసాధ్యం. లేదు, ఇవేమీ లేకుండా కూడా జరుగుతాయి, ఒట్టే ఆ జడమైనటువంటి వస్తువులే వాటంతటా అవి కలిసిపోయి అంతా జరిగిపోతుంది అని గనక చెప్పేట్టయితే, నేను ఒక ఇంటిని కట్టాలనుకున్నప్పుడు ఆ ఇల్లుని కట్టడానికి కావలసినటువంటి ఇసుక, సిమెంటు, ఇంకా ఇటుకలు, ఇంకా నీళ్లు, ఇవన్నీ ఏమేం కావాల్సిన ఉన్నాయి సామాలు, అవన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఇల్లు దానంతటదే తయారవ్వాలి. ఇలా ఎక్కడైనా అవుతుందా? ఖచ్చితంగా ఎక్కడా అవ్వదు. ఎందుకంటే ఈ సామాన్లన్నీ తెచ్చిపెట్టేయడం అయింది. దానికి ఎంత ఇసుక కావాలి అన్నీ కూడా లెక్కేసి సరిగ్గా ఎంత తీసుకురావాలో అన్నీ తెచ్చి అక్కడ పడేసాం.
ఇల్లు దానంతటది తయారవ్వాలి అని అంటే మాత్రం అది ఇప్పుడు కాదు, సంవత్సరం పాటు ఎదురు చూస్తా, పర్వాలేదు, నేను ఓ సంవత్సరం పాటు ఎదురు చూస్తాను, పర్వాలేదు, నాకేం రేపే ఇల్లు కట్టేయాల్సిన పని లేదు. ఒక మనిషే ఒక రోజులో ఇల్లు కట్టలేడు, వాడు కట్టడానికి కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి ఇంకా వాటంతటా తయారవ్వాలి. కాబట్టి కావాలంటే కొన్ని రోజులు ఆగుతాను నేను అని చెప్పి ఒక సంవత్సరం ఆగాను అనుకోండి, ఇల్లు తయారవుతుందా? ఖచ్చితంగా అవ్వదు. 2 ఏళ్ళు ఆగుతాను, ఖచ్చితంగా అవ్వదు. 10 ఏళ్ళు ఆగుతానండి, ఖచ్చితంగా అవ్వదు. 50 ఏళ్ళు ఆగుతాను, 50 ఏళ్ళు ఆగినా కూడా ఇల్లు దానంతటది ఎప్పుడు కూడా తయారవ్వదు. అన్నేళ్ళు ఆగడం కంటే ఒక సరైనటువంటి శిల్పిని తీసుకొచ్చి, ఈ సామాన్లన్నీ కూడా ఉన్నాయి, ఇంకా నీకేం కావాలన్నా కూడా నేను ఏర్పాటు చేస్తాను, నాకు ఒక చక్కటి ఇంటిని కట్టివ్వు అని చెబితే ఆ శిల్పి చక్కగా ఇంటిని కట్టిస్తాడు. ఇది లోకంలో జరుగుతుంది, ఎక్కడైనా కూడా ఇలాగే జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలి, ఇప్పుడు మనం ఈ వస్తువుని చూస్తున్నాం, ఇలా రకరకాల వస్తువులను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏ వస్తువు తయారవ్వాలన్నా కూడా దాంట్లో ఎన్నో అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలన్నిటినీ కూడా కలిసి, అందులోనూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంటుంది, దీన్ని ఇంతే కలపాలి, దీన్ని ఇంతే వెయ్యాలి అని చెప్పి ఉంటుంది. ఆ మోతాదు ప్రకారం, ఆ నియమాల ప్రకారం ఆ వస్తువుల్ని పెట్టుకొని వాటన్నిటినీ సంయోజన చేసి ఒక వస్తువుని తయారు చేస్తే మాత్రమే అది మనకి పనికొచ్చేదిగా మారుతుంది, అది నియమంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏదో టీవీ ఉంది, అథవా కంప్యూటర్ ఉంది, అథవా అందరి చేతిలో ఫోన్ ఉంది, అది తయారవ్వాలి, అది మనకు కావాల్సినట్టుగా పనిచేయాలి అని అంటే దాన్ని మనం అలా తయారు చేయాలి. అది దానంతటదే తయారైంది కాదు. దాంట్లో రకరకాల విషయాలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా వాటంతటవే తయారైనవి కావు. ఆ తయారైనవి కావు అనంటే మరి దాని అర్థం ఏమిటి? ఎవరో ఒక వ్యక్తి, చాలా సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి, నిపుణుడైనటువంటి ఒక వ్యక్తి వీటన్నిటిని కూడా సంగ్రహించి ఈ రకమైనటువంటి ఒక వస్తువుగా తయారు చేసి, ఇది ఇలా పనిచేయాలి, ఇలా పనిచేయాలి అని చెప్పి ఆ వస్తువుని తయారు చేసి, ఇంకా కాలకాలంలో ఇంకా మళ్ళీ దాన్ని ఒక్కొక్క కాలంలోనూ ఇంకా దాన్ని ఆధునీకరణ చేసి, ఇంకా దాన్ని ఇంకా దాన్ని మార్చి, ఇంకా అభివృద్ధి చేస్తే ఇవాటి రోజున ఇన్ని రకాల వస్తువుల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఏ వస్తువైనా కూడా దానంతటది తయారైంది కాదు. ఎవరో ఒక చైతన్యం కలిగినటువంటి ఒక వ్యక్తి తన బుద్ధిని ఉపయోగించి తయారు చేసినప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడేటటువంటి వస్తువులుగా ఇవన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఇంత విస్తారమైనటువంటి ప్రపంచంలో ఇవన్నీ కూడా నియతంగా జరుగుతున్నాయి అనంటే దీని వెనక కూడా ఒక చైతన్యం ఖచ్చితంగా ఉండాల్సిందే అనే విషయాన్ని తప్పకుండా అందరూ ఒప్పుకోవాల్సిందే. అలా మనం ఒప్పుకున్న తర్వాత ఏమైంది అంటే దీని వెనక ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక చైతన్యం అనేది ఉంది అని మనకి తెలుస్తోంది. ఆ చైతన్యం ఎవరు? ఆ చైతన్యం కూడా మనలాంటి చైతన్యమేనా? మనలాంటి వ్యక్తి అయినా ఆ వ్యక్తి కూడా అనంటే, అప్పుడు ఆ వ్యక్తి కూడా మనలాంటి వ్యక్తి అనంటే అప్పుడు ఏమవుతుంది? మనం కూడా వీటన్నింటినీ చేయగలగాలి అని అవుతుంది. మనలాంటి వ్యక్తి కాదు ఆయన, మనకంటే కూడా. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా వాళ్ళ శక్తికి తగినట్టుగా ఒక్కొక్క వస్తువుని తయారు చేయగలుగుతారు. అందరూ కూడా వాళ్ళ శక్తికి తగినట్టుగా ఒక్కొక్క వస్తువుని తయారు చేస్తారు. ఒక వ్యక్తి ఒక వస్తువుని తయారు చేశాడు, ఆయనకు ఉన్నంత శక్తి ఇంతే కాబట్టి ఇంతే తయారు చేయగలిగాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువుని తయారు చేస్తూ ఉంటారు. అందులోనూ ఇంత అపారమైనటువంటి విస్తారమైనటువంటి విశ్వంలో ఇవన్నీ కూడా నియమంగా జరుగుతూ ఉన్నాయి అనంటే వీటన్నిటినీ కూడా తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క శక్తి ఎంత ఉండాలి అనంటే అనంతమైనటువంటి శక్తి కలిగిన వాడై ఉండాలి. అటువంటి ఆ అనంతమైన శక్తి కలిగిన ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అంటే ఇదంతా కూడా శాస్త్రముల విషయాన్ని వదిలేసి లౌకికంగా మనం ఆలోచించినప్పుడు కూడా ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు, లేకపోతే ఇవన్నీ కూడా నియమంగా ఇట్లా జరగవు ఎక్కడా కూడా. అదేవిధంగా ఇంకొక విషయం, చిన్న ఉదాహరణ. ఒక సంస్థ ఉన్నది. ఆ ఒక సంస్థలో రకరకాల విభాగాలు ఉంటాయి, రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లో ఇంతమంది కావాలి, దీంట్లో ఇంతమంది ఉండాలి, దాంట్లో ఇంతమంది ఉండాలి. ఈ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటాడు, దానికి ఒక హెడ్ ఉంటాడు. వాళ్ళు అందరూ కూడా ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళందరిపైన ఒకడు ఉంటాడు. ఆ వీళ్ళందరిపైన ఒకడు ఉంటేనే అప్పుడు ఆ ఒకడు కూడా ఎలా ఉండాలి? వీళ్ళందరినీ నిగ్రహించేటటువంటి శక్తి కలిగేవాడు ఉండాలి. వీళ్ళందరినీ నడిపించేటటువంటి శక్తి ఉన్నవాడు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాడుగా ఉండాలి. అటువంటి వాడు పైనుండి నడిపిస్తూ ఉంటే అప్పుడు ఈ కింద ఉండేవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
వాడు ఒకడు ఉండాలి పైన అందరికంటే ఒకడు ఉన్నప్పుడు అప్పుడు కింద ఉండే వాళ్ళందరూ కూడా రోజు నియమంగా ఒకే విధంగా అందరూ కూడా పనిచేస్తారు. అంటే అక్కడ నియమాలు ఉంటాయి. ప్రతివాడు ఇప్పుడు రోజు పొద్దున్నే 9ంటికి అందరూ రావాలి, మళ్ళీ 5 వరకు అందరూ పనిచేయాలి, 9 నుంచి 5 వరకు పనిచేయాలి, నెలలో వారంలో ఇన్ని రోజులు పనిచేయాలి, ఇన్ని రోజులు సెలవు తీసుకోవాలి, ఇలా రకరకాల ఏర్పాట్లు ఉంటాయి. అందరూ కూడా తూచా తప్పకుండా ఇదే రకంగా చెయ్యాలి అని అంటే పైన ఒకడు నడిపించేటటువంటి వాడు ఉండాలి. ఆ నడిపించేటటువంటి వ్యక్తి కనుక ఎవరో లేకపోతే అథవా ఉన్న వ్యక్తి సరిగ్గా పట్టించుకోకపోతే ఏమవుతుంది అని అంటే అందరూ కూడా ఒక 4 రోజులు వస్తారు, 9ంటికి వచ్చి వెళ్ళిపోతారు. 9ంటికి వస్తారు, 5 వరకు పనిచేస్తారు. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ అడిగేవాడు ఎవడున్నాడు, 9కే రావాల్సిన పని లేదు, 9:30కు వచ్చినా చాలు అని చెప్పి 9:30కు వస్తారు. ఆ 9:30కు కాదు 10:30కు వచ్చినా పర్వాలేదు, ఆ 9:30 10:30 అవుతుంది, 10:30 11:30 అవుతుంది. అలాగే సాయంకాలం కూడా 5 వరకు ఉండాల్సిన పని లేదు, 4ంటికి వెళ్ళిపోయినా పర్వాలేదు అని చెప్పి 4ంటికే వెళ్ళిపోతారు. ఇలా అవ్యవస్థ అయిపోతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేయడం మొదలెడతారు. రెండోది, మనకి ఇష్టం లేని వస్తువుని ఒకసారి తలుచుకుంటే మనసులో ఒక రకంగా వికారంగా ఉంటుంది. అది మన కంటి ముందు కనపడినప్పుడు దూరంగా కనపడినా ఒక రకంగా ఉంటుంది, దగ్గరికి వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది, ఇంకా దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా మనస్సులో ఒక రకమైనటువంటి ఆ దుఃఖం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది మనస్సులో. దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు ఇంకా భయం ఇంకా ఎక్కువ అవుతుంది మనసులో, భయము దుఃఖం. అదే ఓ పాము ఉంది, పామును తలుచుకుంటే ఒక రకమైనటువంటి భావన, దాన్ని దూరంగా చూసినప్పుడు అది ఇంకా పెరుగుతుంది, ఇంకా భయము దుఃఖం ఇంకా పెరుగుతాయి. దాని దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా పెరుగుతుంది, దాన్ని ముట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా చాలా భయం దుఃఖాన్ని పెరుగుతూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క క్రియని చేయడం వల్ల ఆ మనస్సులో సుఖం కానీ దుఃఖం కానీ రెండూ పెరుగుతూ ఉంటాయి. అంటే అక్కడికి ఏతావత ఏమైంది అనంటే దూరంగా ఉన్నప్పుడు చూసినటువంటి దానికంటే దాన్ని ముట్టుకున్నప్పుడు మన మనస్సులో వికారం అనేది పెరుగుతుంది. మనం ఇంకో దాన్ని ముట్టుకున్నా ఇంకో వ్యక్తి వచ్చి మనల్ని ముట్టుకున్నా కూడా మనం ఇంకో వ్యక్తిని ముట్టుకున్నప్పుడు మనలోనూ మనస్సులో ఆ వికారం అనేది పెరుగుతుంది. ఇంకోళ్ళు వచ్చి మనల్ని ముట్టుకున్నప్పుడు కూడా మనలోనూ ఆ వికారం అనేది పెరుగుతుంది. ఇలా మనస్సులో ఎప్పుడైతే వికార భావన అనేది కలుగుతుందో అప్పుడు మనం చేయవలసినటువంటి పని వైపు దృష్టి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు ఏదైనా ధార్మికమైనటువంటి ఆచరణలను చేసేటప్పుడు మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, పరిపూర్ణంగా దాని మీద మనకి దృష్టి ఉండాలి. కాబట్టి ఇలాంటప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని స్పృశించడం కానీ ఇలాంటిది ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందనంటే మన మనస్సు ఒక విధమైనటువంటి వికారాన్ని పొందుతుంది. ఆ వికారాన్ని పొందినప్పుడు ఏముందంటే మనం చేయవలసినటువంటి పని వైపు కొంచెం మన భావన అనేది తగ్గుతుంది, ఆ దృష్టి అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, చాలా మేధావంతులు, చాలా నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. వాళ్ళని ఎవరు ముట్టుకున్నా ఏం చేసినా వాళ్ళ మనస్సుకి ఏ విధమైనటువంటి వికారం కలగకపోవచ్చు. అటువంటి మహాత్ములు చాలామంది ఉంటారు లోకంలో. కానీ అది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఎవరైతే బాగా నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు అయ్యారో అలాంటి వాళ్ళకైతే ఏ విధమైనటువంటి వికారం ఉండదు. కానీ అందరూ కూడా అలా నిగ్రహాన్ని కలిగినటువంటి వాళ్ళే అయి ఉంటారు అని చెప్పలేం కదా. సాధన మొత్తం పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు, సాధనలో చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళకైతే ఆ నిగ్రహం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు ముట్టుకున్నా ఎవరు ముట్టుకోకపోయినా వాళ్ళ మనస్సులో వీళ్ళు ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు వచ్చి వీళ్ళని ముట్టుకున్నా ఏ విధమైనటువంటి నిగ్రహం వాళ్ళ మనస్సులో ఉండదు. కానీ ఇంకా ఆ సాధకావస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్సులో ఇంకా ఆ వికారం అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళను కనుక ఇప్పుడు ఇలా ఎవరైనా ముట్టుకోవడం కానీ ఇలా ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సు వికారాన్ని పొందడం మాత్రమే కాకుండా తర్వాత ఏముంది, ఎవరైనా ముట్టుకున్నారన్నప్పుడు దీనివైపు దృష్టి తగ్గిపోయి ఇంకా దాని గురించే ఆలోచించడం మొదలెడతారు. అలా కూడా అవుతుంటుంది, చాలామందికి అలా అవుతూ ఉంటుంది ఆ నిగ్రహం లేనటువంటి వాళ్ళకి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దీని మీద దృష్టి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అందుకోసం ఏం చేశారు అనంటే ఇప్పుడు ఎవరికి నిగ్రహం ఉంది ఎవరికి నిగ్రహం లేదు అనేటటువంటి దాన్ని కనిపెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విధంగా చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అన్ని చోట్లకి సామాన్య నియమంగా ఇలాగే చెయ్యాలి అని ఒక నియమాన్ని ఏర్పరిచారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఇటువైపే వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలి అని ఉంటుంది. ఇటువైపు ఎందుకు వెళ్ళాలి, ఇటువైపు వెళ్తే ఏమన్నా అవుతుందా, అందరికీ ఏదో అయిపోతుందనేం లేదు కదా. ఒకవైపు ఇటు ఫలానా వైపు వెళ్ళాలి అని ఉంటుంది, అటువైపు వెళ్లకుండా ఎదురుకుండా వెళ్తే ఏమవుతుంది, అందరికీ వెళ్ళిన ప్రతివాడికి ఏదో వెళ్ళిన వాళ్ళలో చాలామందికి అయి ఉండొచ్చు, కానీ అలాగని ప్రతివాడికి ఏదో అవుతుంది అనేం లేదు. కానీ ఎవరికి అవుతుంది ఎవరికి అవుతుంది అనేదాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం? కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వకపోవచ్చు. అందుకోసం ఏం చేశారు అనంటే ఎవరు కూడా వెళ్ళకూడదు, అయ్యేటటువంటి సాధ్యత ఉంది కాబట్టి ఎవరు కూడా ఇటువైపు వెళ్ళకూడదు, ఎవరైనా సరే ఇట్టించే వెళ్ళాలి అని చెప్పేశారు. ఎక్కడైనా కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఒక పుట్ట ఉందనుకోండి, ఆ పుట్టలో పాము ఉందో లేదో తెలియదు, ఉండొచ్చు లేకపోవచ్చు.
కాబట్టి ఇప్పుడు దాంట్లో వెళ్ళి నేను చేయబెడతాను, ఉందో లేదో తెలియనప్పుడు దాంట్లోకి వెళ్ళి నేను చేయబెడతాను అని అంటే ఏమవుతుంది? నిజంగా లేకపోవచ్చు, నిజంగా ఒకవేళ పాము దాంట్లో లేకపోవచ్చు, లేనప్పుడు నేను దాంట్లో చేయబెడితే నాకేమీ కాదు. కానీ అలాగని ఉందో లేదో తెలియనప్పుడు దాంట్లోకి ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సంపూర్ణంగా లేదు అని కూడా చెప్పలేము, ఉంది అని కూడా చెప్పలేము. అలాంటి పరిస్థితిలో దాంట్లో చేయి పెట్టడం మంచిదా, పెట్టకపోవడం మంచిదా అని అంటే పెట్టకపోవడమే మంచిది. లేకపోవచ్చు, అలాగని పెట్టినంత మాత్రాన ప్రతివాడికి ఏదో అవుతుంది, పాము కరుస్తుందని. పాము ఉంటే కరుస్తుంది, లేదు అది ఎక్కడికో బయటికి వెళ్ళిందంటే ఎవరికి ఏమీ కాదు. కానీ ఉందో లేదో తెలియదు కదా, ఎవరికి ఏమవుతుంది, ఎప్పుడు అది ఉంది ఎప్పుడు లేదు అనేది ఎవరికి తెలుసు. కాబట్టి దాంట్లో చేపెట్టకుండా ఉండడం మంచిది అనేటటువంటి ఉద్దేశంతో ఈ నియమాలన్నింటినీ కూడా అన్ని చోట్ల ఎక్కడైనా కూడా నియమాలని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నిగ్రహం ఎవరికి ఉంది ఎవరికి లేదు అనే దాన్ని కనిపెట్టడం అనేది చాలా కష్టం. కాబట్టి ఎవరైనా సరే ఇలాగే ఉండాలి, మడిని పాటించాలి అని ఈ వ్యవస్థని, ఈ మడి అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చింది ఈ ఉద్దేశంతో. ఈ స్పర్శ అనేటటువంటి దానివల్ల ఒక వికారం తప్పకుండా మనస్సులో ఎవరికైనా సరే ఖచ్చితంగా కలుగుతుంది. అందుకోసం ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు తల్లి ఉంది, పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని ఎత్తుకుంటేనే, ముట్టుకొని ఎత్తుకుంటేనే తల్లికి ఆ సంతృప్తి అనేది కలుగుతుంది. అంటే ఊరికే చూస్తే కలిగే సంతృప్తి ఒకటి ఉంది, కానీ దానికంటే కూడా పెద్ద సంతృప్తి ఆ ముట్టుకున్నప్పుడు ఎత్తుకున్నప్పుడు కలుగుతుంది. అంటే ఏమిటి, అక్కడికి ఈ స్పర్శ అనేది ఏదైతే ఉందో అది మనలో ఒక వికారాన్ని, మనస్సులో ఒక వికారాన్ని కలిగిస్తుంది. నిగ్రహం ఉన్న వాళ్ళ మీద పెద్ద ప్రభావం అది చూపించకపోవచ్చు, కానీ లేనటువంటి వాళ్ళ మీద, అంటే నిగ్రహం, సామాన్యమైన నిగ్రహం ఉన్న వాళ్ళ మీద అథవా నిగ్రహం లేనటువంటి వాళ్ళ మీద తప్పకుండా అది ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ ప్రభావం కనుక వాళ్ళ మీద పడింది అని అంటే సరైనటువంటి మార్గంలోంచి తప్పుడు మార్గంలోకి వాళ్ళు జారిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పే నియమంగా ఇటువంటి పూజ కానీ, ఆరాధన కానీ, ధర్మానుష్ఠానం కానీ ఏం చెయ్యాలన్నా కూడా మడిని పాటించాలి అని ఒక నియమాన్ని చేసేశారంతే. నీకు నిగ్రహం ఉందా లేదా, ఏ స్థాయిలో నిగ్రహం ఉంది అనే దాంతో సంబంధం లేకుండా దీన్ని పాటించాల్సిందే అని ఒక నియమాన్ని చేసేశారు. కాబట్టి అసలు ఈ మడి యొక్క ఉద్దేశ్యం అనేది ఇది. కాబట్టి ఇటువంటి యథావత ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే, ఇటువంటి మడిని మనం పాటించాల్సింది ఎప్పుడు అనంటే ధార్మికమైనటువంటి ఆచరణలను చేయవలసి వచ్చినప్పుడు ఈ మడిని మనం పాటించాలి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా హాస్టల్కి వెళ్తారు, చదువుకునే వాళ్ళు, పిల్లలు వాళ్ళంతా హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటారు. అక్కడ వీళ్ళంది అసలు ఎందుకోసం వెళ్తున్నారు? చదువుకోవడం కోసం వెళ్తున్నారు. అందులోనూ మళ్ళీ ఏదో వేద పాఠశాలకు వెళ్ళారు, వేదం చదువుకోవడానికి వెళ్ళారు అంటే మళ్ళీ దాని నియమాలు వేరే ఉంటాయి. మామూలుగా కాలేజీకి వెళ్తున్నారు, అక్కడ ఏదో లౌకికమైన విద్యాభ్యాసం చేయడానికని అక్కడికి వెళ్తున్నారు, స్కూల్కి, హాస్టల్కి, అక్కడికంతా వెళ్తున్నారు. అక్కడ వీళ్ళు ఈ మడి ఇవన్నీ ఏవైతే ఉంటాయి, మడి కానీ మైల కానీ, ఇవన్నీ కూడా ధార్మికమైనటువంటి ఆచరణలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు, అప్పుడేదో, ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థి చదువుకోవడానికి నేను వెళ్ళాడు, మైలు వచ్చింది, 10 రోజుల పాటు మైలు వచ్చింది. ఇప్పుడు ఆ విద్యార్థి ఏం చేయాలి అనంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి వైయక్తికంగా చేసుకునేటటువంటి అనుష్ఠానాలు కానీ, ఏదో సంధ్యావందనం, అనుష్ఠానాలు, జపాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని చేయకూడదు. ఎందుకంటే అవి ధర్మానికి సంబంధించినటువంటి పనులు కాబట్టి వాటిని చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ విద్యాభ్యాసం అనేది ఏదైతే ఉంటుందో దానికి దీనికి సంబంధం లేదు. ఆ దాంట్లో ఉన్నా కూడా ఆ విద్యాభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు మైల్లో ఉన్నప్పుడు ఏదో 10 రోజులు మైలు వచ్చింది, ఆ 10 రోజుల మైల్లో ఏదో బండి నడపకూడదు, ఫోన్లో మాట్లాడకూడదు, ఇది చూడకూడదు, పుస్తకాలు చదవకూడదు అని ఉంటుందా? అలా ఏం ఉండదు కదా. ఎందుకంటే ఆ పనులకి మైలకి సంబంధం లేదు. అవి ఉన్నా లేకపోయినా కూడా చేసేటటువంటి పనులు. ధార్మికమైనటువంటి ఆచరణలు చేయడానికే ఈ మడి మైలల్ని చెప్పారు కాబట్టి ఆ పనులను చేయడం కోసమే మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. లేదు చదువుకోవడానికి అని అన్నప్పుడు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోకపోయినా పర్వాలేదు. అక్కడ యథాశక్తి ఒకవేళ దానికి అవకాశం ఉంది, ఎందుకంటే అన్ని చోట్ల అవకాశం ఉండదు. ఎక్కడైతే హాస్టల్లో ఉంటారు, దాని ప్రతి చోట ఈ మైలు వచ్చిన వాడికి ప్రత్యేకంగా ఉండడానికి ఒక చోటు అని అట్లా ఏర్పాటు అని అదంతా ఏమి ఉండదు. కానీ అందుకోసం అప్పుడు వాళ్ళు చేసేటటువంటి వైయక్తికమైనటువంటి అనుష్ఠానాలు అవి ఉంటాయో అవి మాత్రం అది ఉన్నంత వరకు, ఆ శుద్ధి అనేది ఏదైతే జరుగుతుందో అప్పటి వరకు దాన్ని చేయకూడదు. ఆ తర్వాత అది లేనప్పుడు అక్కడ ఎంత చేయడానికి సాధ్యమవుతుందో అంత. ఇప్పుడు ఏదో స్కూల్కి వెళ్ళాలి, ఏదో క్లాస్కి వెళ్ళాలి, క్లాసులో మిగతా వాళ్ళంతా అక్కడ కూర్చుంటే నేను మాత్రం ప్రత్యేకంగా కూర్చోవాలంటే అది జరిగే పని కాదు. అలా ఉండదు, దానికి అవకాశం ఉండదు. లేదంటే మా ఇంట్లో ఎవరో పోయారు కాబట్టి మాకు 10 రోజులు మైలు వచ్చింది కాబట్టి నేను క్లాస్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటాను అని అనడానికి వీల్లేదు, దానికి అవకాశం ఉండదు. కాబట్టి అలాంటప్పుడు అక్కడ ఉన్నంత వరకు దాని గురించి, ఈ విషయాల్లో, అందులోనూ ఈ పనుల్లో దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటికి రావాల్సి వచ్చినప్పుడు అంతా పూర్తి చేసుకున్నారు, ఏదో సెలవులు ఇచ్చారు, ఇంటికి వస్తున్నాం
అన్నప్పుడు అప్పుడు మాత్రం ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా అసలు ఈ మైలున్నా లేకపోయినా వెనకటి కాలం నుంచి వచ్చిన సంప్రదాయం ఏమిటి అని అంటే, ఒకసారి బయటికి వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి తిరిగి వచ్చాము అని అంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్లే ముందు, మన వెనకటి వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, ఇంట్లోకి వెళ్లే ముందు మొత్తం స్నానం చేసి, చక్కగా స్నానం చేసి అన్ని బట్టలన్నింటినీ కూడా చక్కగా అక్కడే తడిపేసేసి స్నానం చేసి ఇంట్లోకి వచ్చేవాడు, శుచిగా ఇంట్లోకి వచ్చేవాడు. ఏ బట్టలతో అయితే బయటికి వెళ్ళారో వాటిని మళ్ళీ ఉతికిన తర్వాతే మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేవాడు. అందుకే వెనకటి కాలంలో కూడా ఈ స్నానాలు చేసేవన్నీ కూడా ఇంటి వెనకాల ఎక్కడో బయట ఉండేవి, ఇంటి లోపల ఉండేవి కావు. ఎందుకంటే ఇప్పుడు బయటంతా తిరిగి వచ్చి స్నానం చేసి శుచిగా మళ్ళీ ఇంట్లోకి రావాలి అని ఉంటుంది కాబట్టి బయట ఉండేవి కావు, లోపల ఉండేవి కావు. స్నానం చేసేవన్నీ కూడా బయట ఉండేవి, స్నానం గది అవన్నీ కూడా బయట ఉంటాయి, వెనకాల్లో ఎక్కడో ఉంటాయి. అక్కడికి వెళ్ళి చక్కగా స్నానం చేసి శుచిగా మళ్ళీ ఇంట్లోకి రావడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. వెనకటి వాళ్ళందరూ కూడా అట్టగే చేస్తూ ఉండేవాళ్ళు, అలాగే చేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఇంటికి రాగానే సంపూర్ణంగా స్నానం చేసి చక్కగా శుచిగా. ఇది ఏదో ఆచారం సంప్రదాయం దృష్టితో మాత్రమే చూడాల్సిన విషయం కాదు. మామూలుగా కూడా బయటకు వెళ్ళొచ్చాము, ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చాము కాబట్టి వచ్చిన తర్వాత శుచిగా ఇంట్లోకి వెళ్ళాలి అనేది ఇది అవసరమైనటువంటి విషయమే. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి అని అంటే, ఇది వెనకటి నుంచి వచ్చినటువంటి ఆచారం. ఈ ఆచారాన్ని అంటే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ శుచిగా ఇంట్లోకి వెళ్ళాలి అనేది ఏది మన పరంపరగా ఆచారంగా వచ్చిందో, ఈ ఆచారాన్ని ప్రపంచం మొత్తం ఇష్టం ఉన్నా లేకపోయినా 2-3 సంవత్సరాల పాటు ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరాన్ని అందరూ కూడా చూశారా లేదా? అందరూ కూడా కొన్నేళ్ల క్రితం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళొచ్చావా, ఇంకోటి నువ్వు ముట్టుకుంటే చాలు, ఇంకోటి దగ్గరికి వెళ్తే చాలు, దగ్గరికి వెళ్ళొస్తే చాలు, నువ్వు స్నానం చేసేయాలంతే, చేతులు కడిగేసుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి, అలా ఉండాలి అని అందరూ చెప్పారు. ఒకటి మన దేశంలో మాత్రమే, ప్రపంచం మొత్తంలో చెప్పారు. కానీ అది మన దేశంలో ఉన్న వాళ్ళకి అదేం పెద్ద ఆశ్చర్యం, ఏమి మేము ఇది ఇక్కడి నుంచి చేస్తున్న పనేగా, ఇది చేస్తుందనే మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు అంతే. మీకు కొత్త కానీ మాకు ఇది కొత్త కాదు అనేగా అందరూ అనుకున్నది. ఈ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదేం పెద్ద కొత్తగా కనబడలేదు, అది ఇదివరకటి నుంచి వచ్చిందే, మేము ఇంతకాలం చేస్తున్నటువంటిదే. కాబట్టి మీరేమిటి మాకు చెప్పేది అనే మనం అనుకున్నాం. కాబట్టి అంటే ప్రపంచం మొత్తం కూడా దీన్నే చెయ్యాలి అని కొంతకాలం తప్పనిసరిగా దీన్నే చేయాల్సి వచ్చింది వాళ్ళకు కూడా. కాబట్టి ఇటువంటి ఆచారాన్ని వెనకటి నుంచి మనం పాటిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇలా అక్కడున్నప్పుడు చదువుకోవాల్సినప్పుడు అలాంటప్పుడు ఎంత వీలవుతుందో అంత మాత్రం చేస్తే చాలు. దానికి అవకాశం లేదు అంటే కనుక దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి పని లేదు. అయ్యో నేను చేయలేకపోతున్నానే అని కూడా అనుకోవాల్సినటువంటి పని లేదు. కానీ అదంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనం ఇంటికి వస్తామో, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇంట్లో పూజ సంస్కారం అవన్నీ కూడా ఉంటాయి. మన ఇంట్లో పూజ గది ఉంటుంది, చక్కగా రోజు ప్రతినిత్యం పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అక్కడ మళ్ళీ శుచిగా ఉండాలి కాబట్టి ఒకసారి బయటికి వెళ్ళి వచ్చాము అని అంటే పరిపూర్ణంగా స్నానం అది చేసి మళ్ళీ ఇంట్లోకి రావాలి, మళ్ళీ ఆ భావన పరిపూర్ణమైనటువంటి శుద్ధత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ ఇంట్లోకి రావాలి అనేటటువంటి సంప్రదాయాన్ని ఏర్పరిచారు. కాబట్టి ఈ విధంగా అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఏర్పాట్లు ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే దాన్ని పాటిస్తే సరిపోతుంది, అంత చేసినా కూడా చాలు. అది